మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మీ ట్రీట్మెంట్లో భాగంగా చాలా మంది మహిళలు మీరు చూసే ఉంటారు. అంటే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మహిళలు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎప్పుడు అన్హెల్దీగా ఎందుకు ఉంటారు? అంటే రీజన్స్ మనమే అంటారా దానికి రీజన్? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక పర్సన్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అంటే అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఎలాంటి కండిషన్స్లో పెరిగారు, వాళ్ళ పేరెంట్స్ మెంటల్ స్టేట్ ఎలా ఉంది, దాన్ని బట్టి వీళ్ళ పేరెంటింగ్ ఎలా ఉంది. సో వాళ్ళు చిన్నప్పుడు పెరిగేటప్పుడు వాళ్ళకి స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోవడం అనేది నేర్పించారా లేదా? స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోవడం నేర్పించడం అంటే పెద్ద కూర్చోపెట్టి క్లాసులు చెప్పడం లాంటిది ఏం కాదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు సాల్వ్ చేసుకొని ఇవ్వాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ రానివ్వకుండానే చూస్తున్నారు. వస్తే వాళ్ళు మెడల్ అయిపోయి వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేసేస్తున్నారు. సో అసలు ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అనేది చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుంది. సో క్యాపబిలిటీ అనేది డెవలప్ కాకపోవడం వల్ల కూడా అసలు ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి స్ట్రెస్ ఫీల్ అవటం అనేది ఎక్కువైపోయింది. సో ఇదివరకు అసలు స్ట్రెస్ అనేది చాలా తక్కువ వినేవాళ్ళం, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో ఒకటి ఫస్ట్ థింగ్, ఆ స్కిల్ అనేది డెవలప్ అవ్వట్ల. సెకండ్ థింగ్, చదువులో కానీ చదువుకునేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి, పేరెంట్స్కి ఎక్కువైపోయాయి, వీళ్ళకి గోల్స్ ఎక్కువైపోయాయి, మాకు అది కావాలి ఇది కావాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి దానివల్ల కూడా ఆటోమేటిక్గా స్ట్రెస్ వచ్చేస్తుంది. సో వర్కింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా వర్క్ ప్రెషర్స్, సో అంటే వాళ్ళకి లెట్అవుట్స్ ఉండట్లేదు, షేర్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది. మనుషులకి మధ్యలో మాట్లాడుకోవడము, బ్రీదింగ్ టైం అనేది ఉండట్లేదు. సో మెకానికల్ లైఫ్ అయిపోయింది. పొద్దున్న ఎప్పుడు లేస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అవుతుంది, అసలు ఈ 2024 ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు. సో అంత మెకానికల్ లైఫ్ అయిపోయింది. డేస్ అసలు ఎలా పరిగెడుతున్నాయో అర్థం కావట్లేదు. సో బ్రీదింగ్ టైం అనేది దొరకట్లేదు. అండ్ ఫిజికల్గా దీంతో పాటు ఎక్సర్సైజ్, ఏదైనా యాక్టివిటీ ఉంటాయి, యోగానో మెడిటేషనో లేకపోతే ఏదైనా స్పోర్టో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నా ఉన్నా కొంచెం ఆ స్ట్రెస్ బస్టర్స్గా ఉంటాయి. సో యాక్టివిటీ చేసినప్పుడు మైండ్ అంతా క్లియర్ అయిపోతుంది, ఆ యాక్టివిటీ మీదే ఫోకస్ ఉంటుంది, ఒక స్ట్రెస్ బస్టర్గా ఉంటుంది. ఆ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. సో ఈ అన్ని రీజన్స్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగాయి. అండ్ మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఈ రోజు వచ్చిన కష్టం కంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చే కష్టం పెద్దదే ఉంటుంది. సో స్ట్రెస్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఏం చేయాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. సో అదే సొల్యూషన్. స్ట్రెస్ లేకుండా లైఫ్ ఉండదు. సో అది మనం నేర్చుకోవాల్సింది స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సరే ఇప్పటిదాకా రాలేదు, నేను నేర్చుకోలేదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ యూ షుడ్ స్టార్ట్. అండ్ అది 1-2 రోజుల్లో వచ్చే స్కిల్ కాదు, ఇట్ విల్ టేక్ టైం. బట్ యూ నీడ్ టు ఎక్నాలెడ్జ్, ఓకే నాకు ఈ స్కిల్ లేదు, నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను, నేర్చుకుంటాను. సో వన్స్ యూ ఎక్నాలెడ్జ్ ఇట్, యూ విల్ టేక్ స్టెప్స్ టువర్డ్స్ ఇట్. చాలా మంది అంటారు కదా మేడం, నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు స్ట్రెస్ ఉంటుంది, నువ్వు హౌస్ వైఫ్ కాబట్టి నీకేముంటుంది స్ట్రెస్ అని అంటారు కదా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇద్దరికి ఈక్వల్గానే స్ట్రెస్ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి ఉండే స్ట్రెస్లో ఒక రకం అయితే హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఎవరి ప్రాబ్లం వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. దూరపు కొండలు నువ్వు అంటారు కదా. సో ఆ సిచ్యువేషన్లో ఉంటేనే ఎవరి స్ట్రెస్ అండ్ కంపారిజన్ లేదు. ఎవరికి ఉండే స్ట్రెస్ వాళ్ళది, నీది పెద్ద స్ట్రెస్ నాది పెద్ద స్ట్రెస్ అని అనుకోవడానికి లేదు. సో హౌస్ వైఫ్స్కి ఉండేది వాళ్ళు టైంకి అన్నీ రెడీ చేయాలి, వాళ్ళ ఇష్యూస్ సాక్రిఫైస్ చేసుకొని వేరే వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలి. ఇంత చేసిన వాళ్ళకి ఎక్నాలెడ్జ్మెంట్ ఉండదు. ఏం చేస్తున్నావు, ఏం పని ఉంది నీకు అని అడుగుతూ ఉంటారు. చాలా కామన్గా ఇప్పుడు అది కూడా ఒక రీజనే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, జాబ్ చెయ్యాలి అనే థాట్ రావటానికి ఆ ఎక్నాలెడ్జ్మెంట్, అదే హౌస్ వైఫ్స్కి ప్రాపర్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండుంటే అసలు ఇంతమంది వర్క్ ఫోర్స్లోకి వచ్చేవాళ్ళు కాదేమో. సో ఇన్సల్ట్స్, ఎవరు వచ్చినట్టు వాళ్ళు వచ్చి ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకుండే స్ట్రెస్ వాళ్ళకుంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి ఉంటాయి. మెన్స్ అంటారు కదా మేడం, అందరికీ ఉన్న ప్రాబ్లమ్సే కదా కామన్, నీ ఒక్కదానికే లేదా ఈ ప్రాబ్లం అని కూడా హెరాస్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు కూడా మనం కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోవడం, అది కూడా ఒక స్ట్రెస్కి కారణమే. ఇప్పుడు
వైఫ్ అనేది అన్నీ వదులుకొని వచ్చినప్పుడు ఓన్లీ పర్సన్ చెప్పుకోవడానికి అనేది హస్బెండే. నువ్వు ఏమి సాల్వ్ చేయనక్కర్లేదు, జస్ట్ నాకు ఈ బాధ కలుగుతుంది అని చెప్పినప్పుడు వింటే చాలు. నువ్వు కానీ ఆర్చక్కర్లేదు, తీర్చక్కర్లేదు, జస్ట్ లిజన్. సో విమెన్కి మెన్కి డిఫరెన్స్ అది. బేసిక్ మన మెంటాలిటీ అలా ఉంటుంది ఆడవాళ్ళది. ఎలాగా అంటే మనం ఏదొచ్చినా బయటకు చెప్పేసుకోవాలి. వీ డోంట్ బాటిల్ ఇట్ అప్. షేర్ చేసేసుకోవాలి. షేర్ చేసుకుంటే కొంచెం తగ్గిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ విల్ బి నార్మల్. మగవాళ్ళకి అలా కాదు, దే విల్ బాటిల్ ఇట్ అప్. షేర్ చేసుకోరు, చెప్పుకోరు. సో వాళ్ళకి వీళ్ళు షేర్ చేస్తుంటే నసలాగా అనిపిస్తుంది. దాంతో అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కొంచెం అర్థం చేసుకొని నేనే కదా ఉన్నది వీళ్ళకి చెప్పుకోవడానికి అనేది ఒక్కటి అర్థం చేసుకొని ఏమి చేయకపోయినా జస్ట్ వింటే చాలు. మేము ఫైనల్గా ఒకసారి మా వర్కింగ్ ఉమెన్స్కే కానీ హౌస్ వైఫ్స్కే కానీ మీరు ఇచ్చే మంచి టిప్స్ ఏంటి? స్ట్రెస్ రిలాక్స్గా ఉండాలి అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ బేసిక్స్. డైట్ కరెక్ట్గా చూసుకోండి. మీ బాడీకి ఏ డైట్ సెట్ అవుతుందో ఆ డైట్ తీసుకోండి. టైమింగ్స్ మెయింటైన్ చేయండి. పోర్షన్స్ చూసుకోండి. ఎంత అవసరమో అంతే, ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలి. అవసరానికి మించి తీసుకున్నది ఏదైనా హార్మ్ఫుల్లే, స్ట్రెస్ వచ్చేస్తుంది అక్కడ. ఓకే, టైమింగ్స్ కూడా మీకు మార్నింగ్ లంచ్ తీసుకోవాలి, ఫైన్ తీసుకోండి. లేదు డిన్నర్ లంచ్ తీసుకోండి. ఆ టైమింగ్స్ మాత్రం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది హెల్దీ ఫుడ్ అనగానే అది ఓవర్ ఈట్ చేయొద్దు. ఏ ఫుడ్ని అవాయిడ్ చేయొద్దు, ఏ ఫుడ్ని అతిగా తీసుకోవద్దు. ఏది టోటల్గా అన్హెల్దీ కాదు, ఏది టోటల్గా హెల్దీ కాదు. సో ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది డైట్ విషయం. మనకేం పెద్ద పెద్ద చాట్లు అక్కర్లా. మన బాడీ కొంచెం వింటే, మన బాడీ ఏం చెప్తుంది మనతోటి అనేది కొంచెం ధ్యాస పెడితే మనకు తెలిసిపోతుంది. సెకండ్ థింగ్, యాక్టివిటీ. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ఎస్పెషల్ వర్కింగ్ వాళ్ళకి లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఉంటుంది. సో అది కంపెన్సేట్ చేయడానికి ఏదో ఒక యాక్టివిటీ. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే యాక్టివిటీ మీకు స్ట్రెస్ బస్టర్గా కూడా ఉండాలి. సో యాక్టివిటీ చేసేటప్పుడు మీకు స్ట్రెస్ కూడా పోవాలి. మీకు ఏది నచ్చితే అది. వాకింగ్ చేస్తారా, జుంబా చేస్తారా, ఏరోబిక్సా, స్విమ్మింగా, లేదు ఏది కుదరకపోతే ఒక 15 minutes మ్యూజిక్ పెట్టుకొని డోర్ వేసుకొని డాన్స్ చేసినా పర్లేదు, మనకు వచ్చినట్టు. ఎవరు చూస్తారు? ఓకే, సో ఇట్ ఈవెన్ రిలీవ్స్ అవర్ స్ట్రెస్. ఏదో ఒక యాక్టివిటీ. మనకి బాడీ మూవ్ అయినప్పుడే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్లీప్. విమెన్ నీడ్ మోర్ స్లీప్ దెన్ మెన్ యాక్చువల్లీ, బట్ అన్ఫార్చునేట్లీ వీ స్లీప్ లెస్. వాట్ రీజన్స్ ఏవైనా అవ్వచ్చు. సో అట్లీస్ట్ 6 hours, మినిమం 6 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఇంపార్టెంట్. సో ఆ 6 hours స్లీప్ ఉండటానికి ఏమేం చేయాలి? ఫస్ట్ మొబైల్స్ పక్కన పెట్టుకోవాలి, గ్యాడ్జెట్స్ దూరం పెట్టేయాలి, అది చాలా కష్టం. బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. సో ఇవన్నీ న్యాచురల్గా స్లీప్ని ఇండ్యూస్ చేస్తాయి. సో బుక్ రీడింగ్, ఎంతో మంచి బుక్స్ వచ్చాయి, నాలెడ్జ్ పెరుగుతుంది, అట్లాగే న్యాచురల్ స్లీప్ వస్తుంది. సో బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. స్ట్రెస్ హ్యాండ్లింగ్ నేర్చుకోవాలి. సో హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ ద షుగరు, మొబైల్, మనకి ఇంకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి కొంచెం కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే వర్కింగ్ ఉమెన్కి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే కెపాసిటీ, ఇంకా వర్క్లో పెరిగే కెపాసిటీ ఇంకా పెరుగుతుంది. మీ కెరీర్ గ్రోత్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో ప్రిపేర్డ్గా ఉండాలి. సో నేను వర్కింగ్ ఉమెన్ని, నాకు ఈ ఆస్పెక్ట్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో నేను ఇవి ఇలా హ్యాండిల్ చేసుకుంటాను. సో అందరికీ 24 hours. సో నాకైనా మీకైనా. సో ఆ 24 hours మనం ఎలా షెడ్యూల్ చేసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ పని చేయగలమా లేదా అనేది ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఉంటాయి కదా మేడం? ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ ఉన్నట్టే స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగినప్పుడు మన బాడీలో మొత్తం మెటబాలిజం చేంజ్ అవుతుంది. సో స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి అందుకనే తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవ్వటము, వెయిట్ తగ్గడం కష్టం అవ్వటము, నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.